హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజైతే నేను టేస్టీగా క్రిస్పీగా సగ్గుబియ్యం పొంగనాలైతే చూపించబోతున్నానండి. ఇది మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాదు, ఈవినింగ్ స్నాక్గా కూడా మంచి హెల్దీ రెసిపీ అండి. డీప్ ఫ్రై అవసరం లేకుండా హెల్దీ వేలో మనం ఈ రెసిపీ అయితే చేసుకోబోతున్నాం. దీనికోసం ఇక్కడైతే నేను లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నాను. మీరు సన్నగా ఉన్నాయైనా సరే తీసుకోండి. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ తీసేసుకొని ఒకసారి వాష్ చేసుకుంటున్నాను. ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది కదా. ఇలా ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత సగ్గుబియ్యం అంతా కంప్లీట్గా మునిగిపోయే వరకు నీళ్ళైతే వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వాటర్ అయితే వేసేసుకొని నేనైతే ఓవర్ నైట్ బయట అయితే పెట్టేస్తున్నానండి. నాకైతే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇది త్రిబుల్ క్వాంటిటీగా మనకి సగ్గుబియ్యం అయితే వాటర్ అంతా పీల్చేసుకొని ఇలా నానిపోతుంది. మీరు కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా నైట్ అయితే నానబెట్టేసుకోవచ్చు. అదే స్నాక్స్కి అయితే మీరు ఒక 4 గంటల ముందు, అంటే రెసిపీ చేసే 4 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కంప్లీట్గా నాకైతే నానిపోయిన తర్వాత ఇందులోకి ఏమేమి కావాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను ఒక 2 ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి సరిపడినంత కట్ చేసి పెట్టేసుకున్నానండి. చాలా సన్నగా కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా ఒక్కొక్కటి కూడా నేను అందులో అయితే వేసేసుకుంటున్నాను. మీకు ఇందులో ఇష్టమైతే క్యారెట్, బీట్రూట్ కూడా సన్నగా తరిగేసి వేసుకోవచ్చండి. ఇలా అయితే అన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో అయితే నేను కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను జీలకర్ర, 1 స్పూను శనగపప్పు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. నాకు నైట్ వేసినప్పుడు కొంచెమే ఉంది కాబట్టి నేను ఈ బౌల్లో అయితే వేసేసుకున్నాను. నాకు నెక్స్ట్ డేకి ఇలా సగ్గుబియ్యం అంతా బాగా పొంగిపోయాయి కదా, సో అందుకని చెప్పి నాకు ఈ బౌల్ సరిపోవట్లేదు. ఇంకో దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇలా ఫ్రీగా ఉన్న దాంట్లో అయితే మనకి ఈజీగా కలుపుకోవడానికి బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను ఒక 3-4 గంటలు పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఇలా పెరుగు కంపల్సరీగా వేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇక్కడైతే నేను దీనికి కన్సిస్టెన్సీ మనకు బ్యాటర్ సరిగ్గా రావడానికి పిండి అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ నేనైతే బియ్యం పిండి యూస్ చేస్తున్నాను. మీరు బియ్యం పిండి బదులు శనగపిండి కానీ గోధుమ పిండి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది ఆ పిండిని అయితే వేసుకోవచ్చు. కేవలం మనకి పొంగనాలు వేసుకోవడానికి పిండి అనేది అవసరం కాబట్టి మీరు ఏదైనా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఇది టైట్గా ఉందని కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇలా అయితే కలిపేసుకున్నాను. కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. మీరు అప్పటికప్పుడు కలిపేసి అయినా సరే వేసుకోవచ్చు. ఇది నేను పక్కన పెట్టేసి ఇప్పుడైతే టొమాటో చట్నీ అయితే చేసుకోబోతున్నాం. దీనికోసం ఇక్కడైతే నేను ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని 1 స్పూను శనగపప్పు, కొంచెం వెల్లుల్లిపాయలు, కొన్ని ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఇక్కడైతే నేను ఒక 3 టమాటోలని కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పులుపు కోసం చింతపండుని అయితే వేసుకోవాలి, ఎక్కువగా అవసరం లేదు. ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని బాగా మగ్గించుకోవాలి. టొమాటో అంతా మగ్గిపోవాలి. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్, అలాగే చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, నాకైతే టొమాటో వేగిపోయింది. ఆఫ్ చేసేసుకొని చల్లబడిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి. నెక్స్ట్ అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను అదే ప్యాన్లో పోపు కోసం ఆయిల్ అయితే వేసేసుకొని ఇందులో మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని వేయించుకున్నాను. వేయించేసుకొని మిక్సీ పట్టుకున్న టొమాటో ఎండుమిర్చి పేస్ట్ ఉంది కదా, అదైతే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా తిప్పేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటే మనకు టొమాటో చట్నీ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా తొందరగా టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, దాంతో అయితే పొంగనాలు అయితే వేసేసుకుందాం. ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిపోయాక ఇలా కొంచెంగా తీసుకొని మనమైతే పొంగనాలు అయితే వేసేసుకోవాలండి. ఇది మనకి ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం లేదు. చూసారు కదా, చాలా కొంచెం ఆయిల్తోనే మనకు పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి. మీరు స్టార్టింగ్ వేసేటప్పుడు కాస్త లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకొని తీసుకుంటే క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుందండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టండి, హై ఫ్లేమ్ పెడితే లోపల మనకు సరిగ్గా అనేది ఉడకదు. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసేసి ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలి.
ఇవి మనకు లోపల సాఫ్ట్గా పైన కాస్త క్రిస్పీగా ఉండి చాలా బాగుంటాయండి. ఇవి వేడివేడిగా కాకుండా కొంచెం చల్లబడిన తర్వాత సర్వ్ చేసుకుంటే లోపల మనకు సగ్గుబియ్యం అనేది కొంచెం అంటుకోకుండా చాలా నీట్గా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇది పల్లి చట్నీ కంటే ఇట్లా టొమాటో చట్నీతో అయితే మనకు టేస్ట్ ఇంకా ఎక్కువగా వస్తుంది. చూసారు కదా, ఇలా రెండో వైపు కూడా మనం కంప్లీట్గా కాల్చేసుకొని పెట్టేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా మనకు సగ్గుబియ్యం పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. మీరు ఇదే ప్రాసెస్లో కొంచెం టైట్గా చేసుకొని పిండిని పునుగుల్లాగా వేసుకోవచ్చు, లేదంటే మనం వడల్లాగా కూడా వేసుకోవచ్చు అండి. అవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. కానీ డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇలా అయితే పొంగనాలుగా వేసేసుకొని మనం బ్రేక్ఫాస్ట్గా లేదంటే స్నాక్స్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, చాలా అంటే చాలా తక్కువ టైంలో మనం ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకా హెల్తీగా కావాలంటే ఇందులో క్యారెట్, బీట్రూట్ లేదంటే ఇంకాస్త వెజిటబుల్స్ ఏదైనా యాడ్ చేసేసుకొని మీరైతే చేసుకోవచ్చు. నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.